నీరాజనం సుందర చేయాలి నమస్కారమే. నారాయణ స్వామి యొక్క మొదటి కథ ప్రారంభమవుతున్నది. అందరూ కూడా శ్రద్ధగా వినండి. అక్షంతలు అందరూ తీసుకోండి పూల ఇచ్చేసి అక్షంతలు. సమస్య రాగా ఆ నారద మహామునికి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి చెప్పినటువంటి విషయాలను నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. పూర్వము ఒకనాడు నారద మహాముని ముల్లోకాలను తిరుగుతూ ఒకనాడు భూలోకమునకు వెళ్ళాడట. అక్కడ భూలోకంలో ప్రజలు వారు పూర్వజన్మలో చేసినటువంటి పాపకర్మల చేత అనేకమైనటువంటి బాధలు పడుతున్నారు. మరి వారి బాధలు చూసినటువంటి నారద మహాముని మరి వీరి కష్టాలు కరతేరుటకు మార్గం లేదా అని ఆలోచించుకుంటూ ఇక్కడికి వైకుంఠానికి వెళ్ళాడట. వైకుంఠంలో ఆ విష్ణుమూర్తి నీలిరంగు శరీరంతో శంఖము చక్రము గద హస్తములు ధరించిన వాడి ఆదిశేషుని మీద పాల సముద్రంలో తల ఉన్నాడట. అయితే ఆ విష్ణుమూర్తిని చూసినటువంటి నారద మహాముని ఇలా చదువుతూ, ఓ దేవదేవ మహాదేవ పురుషోత్తముడా, నీకు ఏ కోరిక చేతనైతే నమస్కారం చేస్తామో అట్టి కోరికలు తీర్చేటువంటి వాడా ఓ మహానుభావుడా అనుకుంటూ ఆ నారద మహాముని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడట. మరి విష్ణుమూర్తి ఏమంటున్నాడు, ఓ నారద మహాముని, మరి నువ్వు ముల్లోకాలను తిరుగుచున్నావు కదా, మరి అలా హఠాత్తుగా నీ యొక్క ప్రయాణమును విడిచిపెట్టి ఇలా వైకుంఠానికి ఎందుకు వచ్చావో, సరే నీ కోరిక ఏమిటి, నీ కోరిక ఏమిటో నాకు చెప్పు, నేను తీరుస్తాను అంటూ విష్ణుమూర్తి నారదునికి చెప్పాడట. ఇక నారదుడు ఏమంటున్నాడు, ఇలా నేను ముల్లోకాలను తిరుగుతూ ఇలా ఒకనాడు అది భూలోకమునకు వెళ్ళాను స్వామి. భూలోకంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారు పూర్వజన్మలో చేసినటువంటి పాపకర్మల చేత అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. మరి వారి కష్టాలు కరుతేరుటకు మార్గం లేదా అని ఇలా ఆలోచించుతూ ఇలా వైకుంఠమునకు వచ్చాను స్వామి, మరి ఏదైనా మార్గం ఉన్నదా అని నారదుడు విష్ణుమూర్తిని అడిగాడట. అడిగాక మరి విష్ణుమూర్తి ఏమంటున్నాడు, మీరు ఆ ప్రజలు కావచ్చు, ఇక లోకంలో ఉన్నటువంటి జనులు కావచ్చు, వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ దారిద్ర్యం అంతా కూడా తొలగిపోయి వారు ఎల్లప్పుడూ కూడా సంతోషంతో ఉండుటకు ఒకానొక పూజా విధానం కలదు, అదిగే శ్రీ రమా వెంకట సత్యనారాయణ స్వామి వ్రతము అని చెప్పినట. అయితే మరి నారదుడు మహా మిక్కిల సంతోషంతో మరలా ఇంకో ప్రశ్న అడిగాడట. ఓ సత్యనారాయణ స్వామి, అది ఓ విష్ణుమూర్తి, ఓ నారాయణుడా, మరి ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం అయితే చెప్పారు కానీ మరి ఈ వ్రతమును అన్ని వర్ణాల వారును ఆచరించుకోవచ్చునా, మరి ఈ వ్రతమును మరి ఎప్పుడు ఆచరించాలి, మరి ఈ వ్రతమును ఆచరించడానికి నియమనిష్టలు ఏమిటి అని మళ్ళీ అడిగాడట. అడిగితే ఇక విష్ణుమూర్తికి చిన్నగా నవ్వుతూ, ఓ నారదుడా, ఓ నారద మహాముని, ఈ వ్రతమును అన్ని వర్ణాల వారును ఆచరించుకోవచ్చును, అంటే అన్ని కులాల వారును కూడా ఈ వ్రతమును ఆచరించుకోవచ్చును. ఈ వ్రతమును ఎక్కువగా ఇంటి వద్ద దారిద్ర్యంతో, అంటే ఇంటి వద్ద బాగా భరించలేనటువంటి కష్టంతో బాధపడుతున్నప్పుడు కానీ, లేదా సంతానం లేని వారు సంతానం కొరకు కానీ, లేదా ఏదైనా శుభకార్యముకు తర్వాత కానీ, లేదా అందరినీ కూడా ఆవాహన చేసుకొని తదుపరి ఆ సత్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకొని సత్యనారాయణ స్వామిని ఆవాహన చేసుకొని యథాశక్తిగా స్వామివారికి ప్రీతికరముగా సమానంగా కేజింపావు చొప్పున గోధుమ నూక, పంచదార, పాలు, పెరుగు, నెయ్యి, తేనె అన్నీ కూడా సమానంగా కలిపేసుకొని ఆ స్వామివారి యొక్క వ్రతమును ఆచరించి ఆ వ్రతం ఆచరించిన పిదప ఇంటి చుట్టుపక్కల ఇరుగు పొరుగు రూపమాగ్రాపయామి.